బెండి లెమన్ రైస్. వావ్, సో లెమన్ రైస్ అంటే అందరి ఫేవరెట్ అనమాట. సో దానికి నువ్వు బెండి యాడ్ చేస్తున్నావు. చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా లెమన్ రైస్కి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ అండ్ బెండకాయ ఒకటి స్పెషల్ ఉంది. కానీ పౌడర్ ఏదో కనిపిస్తుంది, అది నువ్వుల పౌడర్. ఓకే, సో సమ్ ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్ అనమాట. అండ్ బ్రౌన్ రైస్ ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసి. అవును, పర్ఫెక్ట్గా ఉన్న ఇంగ్రీడియంట్స్. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తున్నాం. ముందుగా కొంచెం నూనె, సో లెమన్ రైస్ అంటే తరచుగా చేసుకుంటూనే ఉంటాం కంపల్సరీ, ఎందుకంటే అది అందరికీ ఇష్టమైన ఫ్లేవర్డ్ రైస్ అని చెప్పొచ్చు. సో ఇంకా ఏం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటబుల్స్ యాడ్ చేయొచ్చు బెండి కాకుండా? సో బెండి కాకుండా మనం క్యారెట్ కానీ, బీన్స్ కానీ, ఎనీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, సో ఏదైనా పిల్లలు ఎక్కువగా ఏదైతే తినరో వెజిటేబుల్, ఆ వెజిటేబుల్ని మనం యాడ్ చేయొచ్చు. సో లెమన్ రైస్ ఎలా చేయాలో అందరికీ తెలుసు, ఎందుకంటే మదర్స్ అందరికీ కూడా చాలా స్పెషల్ అది. అండ్ చాలా ఈజీగా చేసేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏదైతే చాలా ఫ్రీక్వెంట్గా అండ్ చాలా ఈజీగా చేస్తారో దాంతో మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజిటేబుల్ కాంబినేషన్ చేస్తే వాళ్ళకి ప్రాసెస్ కూడా ఈజీ చేయడానికి అవుతుంది. పర్ఫెక్ట్. సో నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఇంకొక స్పూన్. సో పర్ఫెక్ట్గా పోపు పెట్టుకుంటున్నాం. అవును, ముందుగా జీలకర్ర. పోపులో ఏది ఒక్క ఇంగ్రీడియంట్ మిస్ అయినా ఆ ఫ్లేవర్ అనేది రాదన్నమాట. సో పర్ఫెక్ట్గా అన్నీ వేసుకోవాలి. తర్వాత ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, ఎండుమిర్చి, తర్వాత పచ్చిమిర్చి కూడా, కరివేపాకు. ఓకే, సో కొంచెం అది కాస్త పల్లీలు అవన్నీ కూడా వేగాలి. అండ్ లెమన్ రైస్ అనగానే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకుంటాం, బట్ రైస్ ఉంటుంది కాబట్టి అఫ్కోర్స్ బ్రౌన్ రైస్ యూస్ చేసిన కార్బ్స్ అనేవి ఎక్కువ తీసుకోవచ్చు మార్నింగ్, అంటే ఈ రెసిపీ స్పెషల్. సో ఎవరికి ఇది చాలా బెనిఫిట్ అంటే ఎవరైతే లంచ్ లేట్ చేస్తారో అండ్ కొన్ని వర్క్స్ ఉంటాయి కదా, లైక్ వాళ్ళు లంచ్ ఎప్పుడు చేస్తారో కూడా తెలీదు, అండ్ మార్కెటింగ్ పీపుల్ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఒక మంచి ఇన్స్టెంట్ ఎనర్జీ అండ్ మంచి ఫ్యూయల్ ఉన్న రెసిపీ అంటే లెమన్ రైస్ అనమాట. సో అది వాళ్ళు మార్నింగ్ హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే, సో పోపు కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ బెండి. ఓకే, సో లైట్గా మనం పసుపు అండ్ ఉప్పు కూడా యాడ్ చేసేస్తాం. అండ్ అలాగే కొంచెం ఉప్పు కూడా. సో పౌడర్ ఇప్పుడే కాదు, మరి కొంచెం లాస్ట్లో యాడ్ చేద్దాము. అరోమా కూడా చాలా బాగా వస్తుంది. సో నెక్స్ట్ ఇంకేమైనా? నెక్స్ట్ నువ్వుల పౌడర్ కూడా వేసేద్దాం. సో చాలా మందికి ఏంటంటే బెండి అనేది చాలా ఇష్టమైన వెజిటబుల్ అనమాట, బెండి ఫ్రై. సో ఇక్కడ దాకా చేసుకొని కూడా చాలా మంది తినేస్తూ ఉండొచ్చు. అవును, ఇక్కడ వరకు చేసుకొని కూడా హ్యాపీగా కొంచెం ఫ్రై కర్రీ లాగా తీసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. కొంచెం బెండి ఎలాగైనా కొంచెం త్వరగా కుక్ అవ్వాలంటే కొద్దిగా వాటర్ అలాగా చల్లుకుందాం. అవును, సో కొద్దిగా అలాగే లైట్గా లిడ్ కూడా పెట్టేస్తే సో కొంచెం త్వరగా కుక్ అవుతుంది అన్నమాట. ఓకే పల్లవి, ఒకసారి చూసేద్దాము ఎలా ఉంది అంటే. ఓకే, ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, బెండి ఫ్లేవర్ అండ్ పోప్ ఫ్లేవర్. సో నెక్స్ట్ బ్రౌన్ రైస్. వావ్. ఓకే, ఇందులోనే మనం లెమన్ జ్యూస్ కూడా వేద్దాం.
చూడడానికి చాలా బాగుంది. అండ్ యూజువల్గా బ్రౌన్ రైస్ యూస్ చేస్తున్నాము, సో వైట్ రైస్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలా? లేదు, వైట్ రైస్ కూడా మనకు మంచిదే. కాకపోతే ఏంటంటే ఎవరికైతే షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో వాళ్ళు మాత్రమే వైట్ రైస్ని అవాయిడ్ చేయాలి. అండ్ అలాగే ఎవరైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్నారో వీళ్ళిద్దరు తప్ప ఇంకా మిగతా వాళ్ళందరూ కంప్లీట్గా మానేయాల్సిన పని లేదు. ఎందుకంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ మనకు ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తాయి కాబట్టి, సో అది కూడా ఒక బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అది కూడా మానేయకుండా కొంచెం ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉండాలి. ఓకే, పర్ఫెక్ట్. సో ఇంకా సర్వ్ చేసుకుందామా? ఓకే. ఓకే, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. సో చక్కగా పల్లీలు బేండి సూపర్గా ఉంది. అండ్ మధ్యలో ఆ లెమన్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, అరోమా. లాస్యా బెండి లెమన్ రైస్ రెడీ అయిపోయింది. ఎస్, టేస్టీ బెండి లెమన్ రైస్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బెండి లెమన్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ రైస్ 1 కప్పు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు కొద్దిగా, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, బెండకాయ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కరివేపాకు రెబ్బలు 2, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు. బెండి లెమన్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాస్త వేగాక ఇందులో బెండకాయ ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు, నువ్వుల పొడి, కొద్దిగా నీళ్లు చల్లి బాగా కలిపి మూత పెట్టి బాగా ఫ్రై చేసుకొని అందులో ఉడికించిన బ్రౌన్ రైస్, నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ బెండి లెమన్ రైస్ రెడీ.